ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలమే ప్రభు నామమున మీ అందరికీ కూడా శుభాభివచనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు ఆ ప్రభువు పలుకుతూ ఉన్నాడు పట్టుబడిన స్త్రీతో, గో అండ్ సిన్ నో మోర్. వెళ్ళుము, ఇక నువ్వు పాపము చేయకము. ప్రియమైన బిడ్డలారా, మనమందరము కూడా దేవుని యొక్క సమక్షంలో జీవిస్తూ ఆయన సన్నిధిలో ఇంకనూ పాపము చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రభునికి ఏమాత్రము కూడా ఇష్టముండదు. కనుక ప్రభువా, నేను వెలుచుండగా నేను ఎన్నడూ కూడా పాపము చేయక నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ప్రతిదీ కూడా నేను అధిగమించులాగా నాకు శక్తిని దయచేయండి అని ప్రభుని వేడుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఆయన యొక్క ఆత్మ మనలను ఉదయకాలం నుంచి రాత్రి వరకు సంరక్షిస్తూనే ఉంటుంది, పరిరక్షిస్తూనే ఉంటుంది, ఆదరిస్తూనే ఉంటుంది, మనకు ఆలాపన చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉంటే మనలో దేవుని యొక్క బలం, శక్తి ఈ లోకం నుంచి వచ్చు అన్ని వ్యతిరేకతలను ఎదుర్కోవడానికి సహకరిస్తుంది. ప్రియమైన బిడ్డ, ఈ ఉదయకాలమే ఆ ప్రభుని చూస్తూ మనం ఆరాధించుకున్నట్టయితే మన ముఖం చిరునవ్వుతో నిండుతుంది, మన హృదయం దేవుని యొక్క ఆత్మతో నింపబడుతుంది. కనుక నిత్యము ఇలాగే మనం జీవించాలి. నిత్యం ఇలాగే మనం ఆ ప్రభుని ఆరాధించగల ఉదయకాలమే ఆ ప్రభు సన్నిధికి చేరడానికి పరుగున రావడానికి ప్రయత్నం చేయాలి. ఆశ కలిగి ఉండాలి మన హృదయం. కాబట్టి కళ్ళను మూసుకొని, పరిశుద్ధ ఆత్మదేవ నాలో రావండి యేసయ్య, పరమ నుండి పావనాత్మ దిగిరా యేసయ్య. జ్ఞానమును, బుద్ధిని, విశ్వాసమును, దృఢమును, దైవత్వమును, విశ్వాసమును, శాంతమును, ప్రేమను, ఓర్పును, సహనమును, కరుణను, తాల్మిని నాకు దయచేయండి అంటూ ఆ ప్రభుని వేడుకుందాం. ఆ కృపా వరాలతో నింపుకుందాం. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. జ్ఞానమును, బుద్ధిని, దైవ భక్తిని, జ్ఞానమును, బుద్ధిని, దైవ భక్తిని, విజ్ఞానమును ఇవ్వరావయ్యా. విజ్ఞానమును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. దృఢమును, విమర్శను, దైవ భయమును, మంచితనమును మాకు ఇవ్వరావయ్యా యేసయ్యా. స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ, మాలో దైవికమైన భయాన్ని నింపండి. దృఢమును, విమర్శను, దైవ భయమును, దృఢమును, విమర్శను, దైవ భయమును, మంచితనమును ఇవ్వరావయ్యా. మంచి మనసును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. విశ్వాసము, శాంతి, సంతోషము, మేరెరిగిన తరమును ఇవ్వరావయ్యా అంట ప్రభుని వేడుకు. స్తోత్రం.
విశ్వాసము, శాంతము, సంతోషము, విశ్వాసము, శాంతము, సంతోషము, మేలెరిగిన తనమును ఇవ్వరావయ్యా, మేలెరిగిన తనమును ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. ప్రేమను, ఓర్పును, మర్యాదను, సమాధానమును ఇవ్వరావయ్యా యేసయ్యా. ప్రేమను, ఓర్పును, మర్యాదను, ప్రేమను, ఓర్పును, మర్యాదను, సమాధానము ఇవ్వరావయ్యా, సమాధానము ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. ఆ ప్రభుని యొక్క ఓర్పు, మర్యాద, మంచితనమును, సమాధానం ఇవ్వరావయ్యా అంట ప్రభుని ప్రార్థన చేసిన ప్రజలు బిడ్డ. యేసయ్యా నీకే వందనం. మా బిడ్డల్లో ప్రేమ లేకపోతే నీ ప్రేమను రగిలించి చేసేయా. ప్రేమను, ఓర్పును, మర్యాదను, ప్రేమను, ఓర్పును, మర్యాదను, సమాధానము ఇవ్వరావయ్యా, సమాధానము ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. కరుణను, తాల్మిని, నిగ్రహమును, విరక్తత్వమును ఇవ్వరావయ్యా యేసయ్యా. మాలో కరుణ ఏమాత్రము లేదు ప్రభువా. ఇతరులను జాలితో చూచే గుణము మాలో హరించిపోయింది యేసయ్యా. అయా నీ కరుణను మాకు దయచేయండి. స్తోత్రం. కరుణను, తాల్మిని, నిగ్రహమును, కరుణను, తాల్మిని, నిగ్రహమును, విరక్తత్వము ఇవ్వరావయ్యా. విరక్తత్వము ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరిశుద్ధుడా, నీ యొక్క పరిశుద్ధ వరముల కోసం ప్రార్థన చేస్తుండగా తండ్రి, అయా దాహం కొనిగిన మీరు యొక్క హృదయాలను నీవే దప్పిక తీర్చాలయ్యా. ఇగో తండ్రి, నీ యొక్క వర ఫలాలతో బిడ్డలు జీవించాలని ఆశపడుచుండగా, పరిశుద్ధుడును సర్వశక్తుడై నిత్యము పొగిడింపబడుతున్న దేవా, మా బిడ్డలకు ప్రభు భాష వరాన్ని దయచేయండి యేసయ్యా.
భాషా వరములతో మాట్లాడే గుణాన్ని బిడ్డలకు ప్రభా, నాలుగులను ప్రభా బిడ్డలకు సడలింప చేయండి యేసయ్యా. ఇదిగో తండ్రి, ప్రవచన వరాన్ని బిడ్డలకు దయచేయండి యేసయ్యా. ప్రవచనాలు చెప్పే వరాన్ని మా బిడ్డలకు దయచేయండి యేసయ్యా. ఇదిగో తండ్రి, ఇదిగో దర్శన భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి యేసయ్యా. ఇదిగో దర్శనాలను వివరించే భాగ్యాన్ని మా బిడ్డలకు దయచేయండి. ఇదిగో వక్తలుగా నీ యొక్క వాక్యాన్ని బోధించే ఆ యొక్క కృపను మా బిడ్డలకు ప్రభా దయచేయండి యేసయ్యా. మంచి ప్రసంగులుగా వారిని అభిషేకించండి యేసయ్యా. ఇదిగో తండ్రి, స్వస్థత వరాన్ని దయచేయండి. ఎక్కడైతే మా బిడ్డలు ప్రభా ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారో అదిగో తండ్రి, ఆ యొక్క ఇదిగో తండ్రి అనారోగ్య వ్యక్తులకు ప్రభా మా బిడ్డలు ప్రార్థన చేయగా స్వస్థత వచ్చునుగా, అద్భుత కార్యాలు జరుగునుగా. మా బిడ్డలకు అటువంటి గొప్ప వరఫలాలను దయచేయండి యేసయ్యా. నీ యొక్క మహిమ మా బిడ్డల జీవితాల్లో నిండుగా మెండుగా ఉండునుగాక. అన్ని విధములైన శోధల నుంచి ప్రభా జయించుకొని ప్రభా, ఇదిగో నీవిచ్చు నీతి, న్యాయము, రక్షణ, ఇదిగో ప్రభా ధర్మం అనే కవచాలతో ప్రభా దుష్టునితో యుద్ధం చేసి ప్రభా నీకు సాక్షిగా నిలబడే భాగ్యాన్ని మా బిడ్డలకు దయచేయమంటూ మన నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము కూడా విశ్వాసంతో కళ్ళను మూసుకుని ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మరి క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎంతో గొప్పగా ప్రతి ఉదయకాల సమర్పణ అంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు నడిపిస్తూ ఉండగా ఎంతో మందిని దేవుడు దీవిస్తున్నాడు. ఈ యొక్క కార్యక్రమము ద్వారా స్వస్థపరుస్తూ ఉన్నాడు, గుణపరుస్తూ ఉన్నాడు. వారి జీవితాల్లో ఎన్నడూ కూడా కనీమిని ఎరగని విషయాలు వారి జీవితంలో జరుగులాగిన దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ప్రజెంట్ బిడ్డలారు. కాబట్టి మీరు చేసే యొక్క చిన్న పని మరి ఎంతో మందికి యూట్యూబ్ సజెషన్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇతరులతో పంచుకుందాం, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని ఇతరులతో పంచుకుందాం, షేర్ చేద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం. అదే విధముగా మీ ప్రార్థనలను మరి తెలియజేయదలుచుకున్న వారు మేము ప్రత్యేకంగా మా దివ్య బలి పూజల్లోనూ, వ్యక్తిగత ప్రార్థనలోను, కమ్యూనిటీ ప్రార్థనలోను మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రజెంట్ బిడ్డలారా, సంఘంగా మన దేవుణ్ణి ఎందు బలంగా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క విన్నపాలను మీరు సమర్పించుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో మీకోసం అప్పటికప్పుడే దివ్య బలి పూజలో సమర్పించడం, లేదా అటు పిమ్మట మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మీకోసం ప్రార్థించడం జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ బిడ్డలారా, మీ యొక్క విన్నపాలను తెలియజేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. భక్తి విశ్వాసాలతో ఆ ప్రభుని యందు మన యొక్క విజ్ఞాపనలను సమర్పించుకుందాం. ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిధి. పాడి స్తుతింతును నీ దివ్యనామం, పాడి స్తుతింతును నీ దివ్యనామం. వరముల చెందే ఈ దివ్య బలిలో, వరములు చెందే ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిధి. చేరితి ప్రభువా నీ సన్నిధి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మా కోసం ప్రార్థన చేయమని కోరిన వారు ఈనాటి యూట్యూబ్ లైవ్లో ఆ యొక్క బిడ్డలను దేవుడు దీవించాలని, ఆరోగ్యాలను దయచేయాలని, ఆర్థికంగా బలపరచాలని, వారు నూతనంగా ఆరంభిస్తున్న వ్యాపారాలు దీవింపబడాలని, నూతనంగా కొనుక్కోబోతున్న భూములను ఎటువంటి లిటికేషన్స్ లేకోకుండా పొందుకోవాలని, కుటుంబంలో శాంతి సమాధానం దొరకాలని, బిడ్డలకు ఉద్యోగం రావాలని,
చక్కటి వరులను బిడ్డలకు దయచేయబడి అతి త్వరలోని శుభకార్యాలు జరగాలని ప్రార్థన చేస్తూ ఉన్న వారిని దేవుడు దీవించాలని, వారికి ఉద్దేశాలను నెరవేర్పబడాలని ఈనాటి దేవుని పూజలో సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములు కొన్ని ఆడ యోగ్యుల మట్టుకు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాకు చేతును, క్రియల చేతును, అశుద్ధుల చేతున బహు పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనికైన పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపులను బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకుందుము. ఓ సర్వేశ్వరా, మేము వెలకట్టలేని నీ అద్భుతమైన కృప ద్వారా మమ్ము సకల విధములుగా దీవించితివి. మా ఆది పాపపు స్థితి నుండి మేము విముక్తులమై నూతన జీవమును పొందుదుముగాక. నీ స్వర్గపు మహిమకు మేము సంసిద్ధతను చేకుందుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 13వ అధ్యాయము వచనములు 41 నుంచి 62 వరకు. దానియేలు గ్రంథము 13వ అధ్యాయము వచనములు 41 నుంచి 62 వరకు. ఆ ఇరువురును పెద్దలు మాత్రమే కాక న్యాయాధిపతులనై ఇండురి. కనుక ప్రజలు వారి పలుకులు నమ్మి సూసన్నాకు మరణదండన విధించిరి. అంతటా సూసన్న గొంతెత్తి బిక్కరగా ఏడ్చుచు, నిత్యుడైన దేవా, నీకు రహస్యములెల్లా తెలియను. నీవు ప్రతీకారమును అది జరగక ముందే తెలుసుకొందువు. నాకిప్పుడు మరణశిక్ష పడినది, కానీ నేను నిర్దోషినని ఈ నరులు దుష్టబుద్ధితో కళ్ళలాడి నా మీద నేరము మోపిరని నీకు తెలియను. మరి నేను చనిపోవలసినదేనా అని పలికెను. ప్రభు ఆమె మొర ఆలించెను. జనులెల్లరూ వధించుటకు కొనిపోవచుండగా దేవుడు దానియేలు అను యువకుని ప్రేరేపించి అతనిచే మాటలాడించెను. అతడు ఆమె మరణమునకు సమ్మతము కాదని బిక్కరగా అరిచెను. అప్పుడు జనులెల్లరూ అతని వైపు తిరిగి, మీ మాటల భావమేమిటి అని అడిగిరి. దానియేలు ప్రజల ఎదుట నిలుచుండి, ఇశ్రాయేలులారా, మీరంత మూర్ఖులు, సరిగా విచారణము జరపకయే ఇశ్రాయేలు మహిళకు మరణదండనమును విధించురా? మీరు సత్యమును తెలుసుకున్న ప్రయత్నమును కూడా చేయరైతిరి. కనుక ఈ నేరమును తిరిగి పరిశీలింపుడు. ఈ జనులు పలికిన సాక్ష్యము అబద్ధము అనెను. కనుక జనులందరూ గబగబ మొదట విచారణము జరిగిన చోటికి తిరిగి వచ్చిరి. అధికారులు దానియేలుతో, దేవుడు నీకు పెద్దల విమోచనం వసగెను. నీవు మా సరసన కూర్చుండి నీ భావంను మాకు వివరించి చెప్పుమనిరి. దానియేలు, మీరు ఆ ఇరువురు న్యాయాధిపతులను వేరే చేయుడు, నేను వారిలో ఒక్కొక్కరిని ప్రత్యక్షముగా ప్రశ్నింతును అని చెప్పెను. వారిని వేరుపరిచిన తర్వాత దానియేలు మొదటి న్యాయాధిపతిని పిలిచి, ఓయి, నీకు
చెడ్డతనమనెను ఏళ్ల చెల్లినవి. నీవు పూర్వము చేసిన పాపములన్నీ ఇప్పుడు నీ నెత్తి మీదకి వచ్చినవి. నీవు అన్యాయపు తీర్పులు చెప్పుచుంటివి. నిర్దోషికి మరణదండము విధింపరాదని ప్రభు ఆజ్ఞాపించినను నీవు నిరపరాధులను శిక్షించి అపరాధులను వదిలిపెట్టితివి. నీవి స్త్రీని స్పష్టంగా చూచితివినని చెప్పుచున్నావు కదా. అట్లయినా ఇరువురిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుమని అడిగాను. అతడు మస్తాకి ఉష్టము క్రింద అని చెప్పాను. దానియేలు, సరే, నీ అబద్ధమే నీ ప్రాణములు తీయును. దేవుడు నిన్ను 2 ముక్కలుగా నరికివేయనని తన దూతకు ఆజ్ఞ ఇచ్చును అని పలికెను. అంతటా మొదటి న్యాయాధిపతిని వెలుపలికి కొనిపోయి 2వ న్యాయాధిపతిని దానియేలు ఎదుటికి కొని వచ్చిరి. దానియేలు అతనిని చూచి, నీవు యూదా జాతికి కాక కనానీయుల జాతికి చెందినవాడవు. ఈమె సౌందర్యము నిన్ను చెరచెను, కామము నిన్ను పెడతురువ పట్టించును. నీవు ఇశ్రాయేలుల వనితలను చేరుచుంటివి, వారు భయపడి నీకు లొంగిపోయిరి. కాని ఈ యూదావతిని నీ దుష్టత్వమునకు లొంగదాయను. నీవు వీరిని ఏ చెట్టు క్రింద చూచితువో చెప్పుము అని పలికెను. అతడు సింధూరము క్రింద అని జవాబు చెప్పెను. దానియేలు, సరే, ఇట్టి బ్రొంకు పలికిన నీ మీదకి తెచ్చుకుంటివి. దేవదూత తన కత్తితో నిన్ను 2 ముక్కలుగా తరుగుటకు సిద్ధముగా నున్నాడు. అప్పుడు మీరిద్దరు పీడా వదులును అనను. అంతటా జనులందరూ కోలాహలము చేసి తన్ను నమ్మిన వారిని శిక్షించి దేవుని కొనియాడిరి. దానియేలు ఆ 2 న్యాయాధిపతులను కుట్ర సాక్ష్యం పలికిన వారిని రుజువు చేసెను కనుక ప్రజలు వారి మీద విరుచుకుపడిరి. కుట్ర సాక్ష్యము పలికిన వారు నిందితునికి ఎట్టి శిక్ష పడునో అట్టి శిక్షనే అనుభవింపవలనని మోషే ధర్మశాస్త్రము శాసించుచున్నది కనుక వారిద్దరికి మరణదండనము విధించిరి. ఆ రీతిగా ఆనాడు నిరపరాధి అయిన వనిత ప్రాణములు దక్కెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆకాశం నిన్నే పొగడగ స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. ఆకాశం నిన్నే పొగడగ స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనంలో 1 నుంచి 11 వరకు. లేదా 12 నుంచి 20 వరకు. యేసు వారితో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించు వాడు అంధకారమున నడవక జీవపు వెలుగున పొందును అనెను. పరిసయ్యులు ఆయనతో, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యమైనది కాదు అని పలికిరి.
అందుకు యేసు, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనును, అది సత్యము. ఎలైనా నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడకు వెలుచున్నానో నేను ఎరుగుదును, కానీ నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడకు వెలుచున్నానో మీరు ఎరుగరు. మీరు కేవలము మానవ స్వభావమును అనుసరించి తీర్పు తీర్చుచున్నారు. నేను ఎవరిని తీర్పు చేయును? నేను తీర్పు చేసినను నా తీర్పు సత్యమైనది. ఏలైనా వాస్తవముగా తీర్పు చేయనది నేను ఒక్కడనే కాదు, నేనును నన్ను పంపిన తండ్రియు తీర్పు చేయుదుము. ఇద్దరు వ్యక్తుల సాక్ష్యము సత్యమగునని మీ ధర్మశాస్త్రమున కూడా రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనుచున్నాను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యము చెప్పుచున్నాడు అనెను. అందుకు వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడిగిరి. అప్పుడు యేసు, మీరు నన్ను కాని నా తండ్రిని కాని ఎరుగరు. నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు అని సమాధానమిచ్చాను. యేసు దేవాలయమున కోశాగారము వద్ద బోధించుచు ఇట్లు చెప్పెను, కాని ఎవరునూ ఆయనను పట్టుకొనలేదు. ఏలైనా ఆయన గడియ ఇంకనూ రాలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు వాక్య పరిచర్యలో ఇద్దరు వ్యక్తుల సాక్ష్యం సత్యాన్ని నిరూపిస్తుంది అని తెలియజేయబడుతుంది. కానీ కొన్నిసార్లు ఈ లోకము ఒక అబద్ధాన్ని 100 సార్లు నిజంగా చెప్పి దాన్ని నిజం చేస్తుంది. కానీ దేవుడు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందని మానవుడు తలిస్తే, దైవ నిర్ణయం ప్రకారం నీతిమంతులుగా జీవిస్తున్న వారిని కాపాడడానికి ఈనాటి మొదటి పట్టణంలో దానియేలు గ్రంథములో సుసన్నాను కాపాడిన విధానాన్ని మనం గ్రహించుకోవచ్చు. ప్రియమైన బిడ్డలారా, ఆమె నీతిమంతురాలుగాను, పరిశుద్ధురాలుగాను, కుటుంబ వ్యక్తిగాను, పలు దేవుని యొక్క పనుల్లో ఉత్సాహంగా ఉండి పనిచేసే స్త్రీ. ఆమె అటుగా దారి నుంచి వస్తుంటే ఈ మోసపూరితమైన వ్యక్తులు, న్యాయాధిపతులు, కుట్ర పన్నువారు, ప్రజలను దోచుకునివారు, కొల్లగొట్టువారు ఆమెని పొందుకోవాలని, ఆమెతో సైనించాలని వీరు తలంచినప్పుడు ఆమెపై మరి కుట్రారోపణ చేస్తూ ఉన్నారు. ఆమెను కోరారు, నిశ్శబ్దంగా నువ్వు మాతో ఉంటే అంత బాగానే ఉంటుంది, లేకపోతే నిన్ను వీధుల్లోకి లాగి శిక్షకు గురి చేస్తామని వారు బెదిరించినప్పుడు ఆమె భయపడలేదు. ధైర్యంగా దేవుని కోసం నుంచుంది. దేవుడు సత్యదేవుడు, నిజదేవుడు నన్ను కాపాడుతాడనే ఒక గొప్ప ఉద్దేశంతో ఆమె పొందుకున్న ఆ విశ్వాసంతో ఆమె తన నీతి పైన నిలబడింది. ప్రియమైన బిడ్డలారా, దేవుని ప్రేరేపణతో దానియేలు ఆ ఇద్దరు మోసగాండ్లను ప్రశ్నించి వారిలోని జవాబులోని తప్పిదములను కనిపెట్టి, ఇదిగో మరణ దేవదూత నేను 2గా నరికివేయునుగాక అని ఆ మరణ దేవదూత వాణ్ణి హెచ్చరించి మరి తప్పును బయట వేసి వారిని శిక్షించారు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన జీవితంలో తన బిడ్డలకి ఎప్పుడూ కూడా మంచి చేయాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ మనమే ఒక్కొక్కసారి ఆ వెలుగులో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. నేనే వెలుగు అని దేవుడు పలుకుతున్నాడు. నా వెలుగులో ఎవరైతే జీవిస్తారో, నన్ను అనుసరించువాడు అంధకారము నడవక జీవపు వెలుగును పొందును. అంధకారంలో జీవపు వెలుగులో నడువును. ప్రియమైన బిడ్డలారా, మనం అందరము కూడా ఆ ప్రభుని యొక్క జీవంలో నడవగలుగుతున్నామా?
సుసన్న ఆ జీవపు వెలుగులో నడిచింది కనుక నీతిమంతురాలుగా ప్రకటింపబడింది. ఆమె యొక్క పరిశుద్ధత మరి ఇతరులకు తెలియజేయబడి ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా సమస్యలు వచ్చినప్పుడు వాటికి బెదిరిపోకుండా దేవుని నామంలో ధైర్యంగా నుంచోటం నేర్చుకోవాలి. ఈనాటి సువిశేషంలో కూడా ఈ పరిసయ్యులు ఆయన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు చివరి వచనంలో ఏమని తెలియజేయబడుతుంది? కానీ ఎవరునూ ఆయనను పట్టుకొనలేదు, ఏలైనా ఆయన గడియ ఇంకనూ రాలేదు. దేవుడు నిర్ణయించు సమయం వరకు మనల్ని కాచి కాపాడుతూనే ఉంటాడు. ఆయన మన ద్వారా జరగవలసిన ప్రతి మంచి క్రియను ముగింప చేస్తూనే ఉంటాడు. అంతేగాని అది ముగియక మునిపే ఆయన ఎప్పుడూ కూడా మన జీవితాన్ని ముగించడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి నేను కూడా ఆ ప్రభుని యొక్క పనిని చేయడానికి పూనుకోవాలి. ఆయన యొక్క జీవపు వెలుగులో మనం జీవించడం నేర్చుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, అప్పుడే ఆయన మనల్ని అన్ని విధాలుగా సంరక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క గొప్ప విశ్వాసంతో మనమందరము కూడా ముందుకు సాగుదాం. మరి సుసన్న వంటి ధైర్యపు హృదయాన్ని, ధైర్యపు ఆత్మను దేవుడు మనకి ప్రసాదించాలని, వరఫలాలతో దీవించాలనేది ఈనాటి దీవెన పూజలో సమర్పించుకుందాం. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. అత్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయమా నీ సేవలో. అత్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో. ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుల మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీ సహ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర పరమ రహస్యములను కొనియాడుటకు మా శరీర తప్పిదములమైన పవిత్ర హృదయములను నీ దివ్య సన్నిధికి చేర్చుచున్నాము. దీనిని దయతో అంగీకరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటుని నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నావు. వీనన్నిటిని క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు, పరమండల మందల బలవంతులను ఆనందపరసులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి దీనభావంతో నీ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వెంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధంగా నీవు మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములాగునుగాక. అతడు సిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధమైన భోజనానంతరము పాత్రములు అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చి చీట్లనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీ మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నసుగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా కరణం దామని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమేంద పరిపూర్ణను చేయము. ఉత్తానమగ్ధమిగితో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన అందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కనితలకు పునీత మరియమ్మతోను, వారి భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదుడి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో బాగును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా దాపడిన వారిని మేము అందించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రదేశినవనేక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువు, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన మా పాపములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సరదా కాపాడము. మేము మోక్షనందును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగంలో జీవించి పాలించి ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాయనకు ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం మన నిత్య జీవితం నాకు చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మరి వచ్చే సాటర్డే
ఈ ఏప్రిల్ 12వ తారీఖున సెకండ్ సాటర్డే రావడం ద్వారా మనందరికీ కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. మరి మొట్టమొదటిగా జపమాల, ఆరాధన, దీవోబలి పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు కలవు. తదనంతరం ప్రేమ విందు కలదు. రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోనండి. అదే విధముగా ఎవరికైనా సరే ప్రార్థన విన్నపాలు తెలియజేయదలుచుకున్న వారు మీ యొక్క ప్రార్థన విన్నపాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అదేవిధంగా కింద కనబడుతున్న ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకోసం ప్రార్థన చేస్తూ అంటే ఎప్పుడు కూడా నిరంతరం ఉన్నాము. అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. మరి ప్రియదేని బిడ్డలారా, మా కోసం ప్రార్థన చేయండి. ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి ఎంతోమందిని రక్షించడానికి, ఆత్మలు రక్షించడానికి మేము ఇక్కడ పూనుకొని ఉన్నాం. మా యొక్క కేంద్రం అన్యుల మధ్య ఉన్నది. ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా లేదు. ప్రియదేని బిడ్డలారా, కావున మా కోసం ప్రార్థన చేయండి. ఇటుకి బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. మరి వారికి విశ్వాసంలో ఎదగడానికి మేము వాక్యాన్ని బోధిస్తున్నాం. మరి వారిని చేరుకోవడానికి కొన్నిసార్లు 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు, మరి కొన్నిసార్లు కాలినడకన వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి దేవుడిని అనునిత్యం మమ్మల్ని సంరక్షించాలని, ఆయన మమ్మల్ని కాచి కాపాడాలని ప్రార్థన చేయండి. మీకు చేయూతను అందించండి. విశ్వాసంతో కళ్ళను మూసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, నిన్ను ప్రార్థించి నీ ప్రజలను వారి పాపం నుండి విముక్తి చేయము. వారు పవిత్ర జీవితము జీవించినట్లును సకల శోధనల నుండి వారిని రక్షింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అదిగదిగో అల్లదిగో కల్వరి మేతకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో మను ఒక తోటదిగో, ఆ తోటల ప్రార్థన స్థలమదిగో. మను ఒక తోటదిగో, ఆ తోటల ప్రార్థన స్థలమదిగో. ఈ చట మీ నుండి ప్రార్థించుడని, చట మీ పలికిన క్రీస్తు మాటదిగో.